హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి చాలా మార్పులు అయితే వచ్చాయండి. అందులో మొదటిది వచ్చేసి పెన్షన్ల పంపిణీ తేదీలు అయితే మార్పులు ఉన్నాయి. అలానే పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా మార్పులు అయితే ఉన్నాయన్నమాట. సో వీరికి వచ్చేసి బ్యాంకు ఖాతాలకు డబ్బులను జమ చేయబోతున్నారండి పెన్షన్ లబ్ధిదారులకు. అలానే మనకు వచ్చేసి ముఖ్యంగా 6 జిల్లాల్లో, ఓకేనా, 6 జిల్లాల్లో వచ్చేసి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ముందుగానే పంపిణీ చేయబోతున్నారు. అంటే ఈ జూలై నెలలోనే 30 మరియు 31 తేదీల్లో అయితే పంపిణీ చేయబోతున్నారు. అలానే రిమైనింగ్ జిల్లాల వాళ్ళకి ఆగస్టు నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారు. ఆగస్టు నెలలో కూడా 1, 2 తేదీల్లో పంపిణీ చేయడం లేదు. ఏ తేదీల్లో పంపిణీ చేస్తారు అనే విషయాలను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీటితో పాటుగా కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. సో ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలను కూడా మీకు వివరంగా చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అయితే వస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీన వస్తున్నారనమాట. సో కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ముందుగా చేసేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందువల్ల 30/7/2026 తేదీన సో మనకు వచ్చేసి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు. సో ఈరోజు ఏం చేస్తారంటే ఆ 6 జిల్లాల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు అమౌంట్ అయితే విత్డ్రా చేసుకుంటారనమాట. అమౌంట్ని విత్డ్రా చేసుకొని ఈ 6 జిల్లాల వాళ్ళకి సంబంధించి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మరో కొద్ది గంటల్లోనే మొదలవబోతుంది. 6 జిల్లాల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మరో కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 31 తేదీల్లో 31 తేదీల్లో అయితే పెన్షన్స్ అనేటివి ఇస్తారు. పెన్షన్ అమౌంట్ అనేది తీసేసుకోండి. అలానే మరొక కొత్త విషయం ఏంటంటే దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారంట. అంటే డీబీటీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ యొక్క 10,000 రూపాయలు వచ్చేటువంటి వాళ్ళకి, అదేవిధంగా 6,000 రూపాయలు వచ్చేటువంటి వాళ్ళకి, 15,000 రూపాయలు వచ్చేటువంటి వాళ్ళకి దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వారికి వచ్చేసి బ్యాంకు ఖాతాలకైతే డబ్బులను జమ చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుంది. ఓకేనా. సో ఇక్కడ దివ్యాంగ విద్యార్థులు ఎవ్రీ మంత్ కూడా సో ఇక ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోవాలి. అదేవిధంగా 3 మంత్స్కి ఒకసారి ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ యొక్క విద్యా తరగతులకు సంబంధించి ఆలస్యం అవుతుందని, అదేవిధంగా వాళ్ళకి ఇబ్బంది కూడా కలుగుతుందని ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆగస్టు నెలలో సో యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకుంటారండి. అంటే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో సో ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీ సచివాలయంకి అయితే వచ్చి. సో వన్స్ మీరు ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ కూడా మీకు అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తారనమాట. ఓకేనా. సో కాబట్టి దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి మాత్రము బ్యాంక్ అకౌంట్లోకి డీబీటీ విధానంలో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసే విధంగా ప్రభుత్వము నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రిమైనింగ్ జిల్లాలు, అంటే 6 జిల్లాలు వాళ్ళకి ముందుగా పంపిణీ చేసేసారు కదా. సో రిమైనింగ్ వాళ్ళకి ఎప్పుడు పంపిణీ చేస్తారంటే రిమైనింగ్ వాళ్ళకి ఆగస్టు 1, 2 తేదీల్లో పంపిణీ చేయాలి. కాకపోతే ఇక్కడ 1వ తేదీన సెలవు లేదు, 2వ తేదీన మాత్రం సెలవు ఉంది. 2వ తేదీన ఆదివారం అయితే వచ్చిందనమాట. సో 2వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ పంపిణీ ఏ విధంగా జరుగుతుందంటే ఎగ్జాంపుల్కి తిరుపతి జిల్లా వాళ్ళకి అనుకుందాం. తిరుపతి జిల్లా వాళ్ళకి ఈ యొక్క ఆగస్టు 1వ తేదీన వచ్చేసి పెన్షన్ అమౌంట్ ఇస్తారు. 2వ తేదీన సెలవు ఉంది కాబట్టి తిరిగి 3వ తేదీన పెన్షన్ అమౌంట్ అయితే ఇస్తారు. సో కాబట్టి ఆగస్టు నెల 1, 3 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఆగస్టు నెలకు సంబంధించినటివి. ఓకేనా. సో ఈ 2 తేదీల్లో అయితే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్లో భాగంగా కొత్త పెన్షన్లు యాడ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఈ కొత్త పెన్షన్లు కూడా ఏవి వస్తాయంటే స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించినటువంటి పెన్షన్లు యాడ్ అయ్యి వస్తాయి. ఈ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి ఎవరైతే ఈ జూలై నెలలో దరఖాస్తులు చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్లో ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా లేదా మున్సిపల్ ఆఫీస్ ద్వారా యాక్సెప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్స్ అనేటివి యాడ్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళకి పెన్షన్ అమౌంట్ అనేది ఈ నెలలో 4,000 రూపాయలు అయితే ఇచ్చేస్తారండి. ఓకేనా. 4కి అయితే ఇస్తారు. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఆగస్టు నెలలో
పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా మార్పులు అనేటివి ఉన్నాయి. పంపిణీ తేదీల్లో కూడా చూసుకోవచ్చు. జూలై 30 తేదీన ఇస్తున్నారు, 31 తేదీన ఇస్తున్నారు, ఆగస్టు 1 తేదీన ఇస్తున్నారు, ఆగస్టు 3 తేదీన పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇలా 4 తేదీలు అనేటివి ఉన్నాయి పంపిణీలు చేసేదానికి సంబంధించి. సో కాబట్టి ఈ మార్పునైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. సో వివరంగా ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తానండి. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము పోస్ట్ చేస్తాం. సో ఇందులో మీకు ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదు, అంతా జెన్యూన్ ఇన్ఫర్మేషనే చెప్పానన్నమాట. ఇకపోతే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ ప్రారంభం అని చెప్పి మీరు ఇక్కడ యూట్యూబ్లో ఎక్కువగా చూస్తున్నారు. సో వాటికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి ప్రస్తుతానికి. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము నిజంగానే అప్లికేషన్స్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా కొత్త అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేరిట ప్రజెంట్ అప్లికేషన్స్ అనేటివి స్వీకరిస్తుందన్నమాట. సో కాబట్టి కొత్త పెన్షన్లకు అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనే పేరిట హెడ్లైన్స్తో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారంని ముందుగా రిలీజ్ చేయాలి. అది కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా మనకు కొత్త పెన్షన్లకు ప్రభుత్వం దగ్గరలోనే ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటుందని చెప్పి సో మనం భావించవచ్చు. ఓకేనా? సో ఈ అప్డేట్ కొరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా నేను సమాచారం వస్తే తెలియజేస్తాను. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2,20,000 మంది వితంతువులకు సంబంధించి మేము పెన్షన్లను ముందుగా ఇస్తాము అని చెప్పి అయితే చెప్తున్నారనమాట. సో వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా సో మీకు త్వరలోనే అప్డేట్ అయితే రావచ్చు. వెయిట్ చేయండి. ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక క్యాస్ట్, ఇన్కమ్, రేషన్, ఆధార్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తెచ్చిపెట్టుకోండి. మీకు పెన్షన్లు అనేటివి రాస్తున్నారు అని చెప్పినప్పుడు నేను తప్పకుండా వీడియో చేసి మీకు తెలియజేస్తాను. ఓకేనా? సో ఈ విధంగా సో మనకు పెన్షన్లకు సంబంధించి, కొత్త పెన్షన్లకు సంబంధించి, పెన్షన్ల యొక్క పంపిణీలకు సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని నేను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేశాను. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో ఉందండి. అందులో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫార్వర్డ్ చేసేస్తాను. సో తర్వాత మీరు ఈజీగా తెలుసుకునే దానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని చెప్పండి. సో అమౌంట్ అనేది దివ్యాంగ విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్పండి బ్యాంక్ అకౌంట్లకు వేస్తారంట. సో మీరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చేసి వచ్చేయండి అని చెప్పి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.